శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పాల్గొన మాసం శుక్రవారం, పైగా అష్టమి తిథి ఉన్న రోజు. ఈ అష్టమి తిథి రోజున దుర్గా అమ్మవారి ఆరాధన చేసిన వారికి, అలాగే అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల భయాలు తొలగి అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఆదిపరాశక్తి అంటే స్త్రీ శక్తికి వ్యక్తిత్వం. చూసేందుకు అమ్మవారు 8 లేదా 10 చేతులతో దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఆమెను అష్టభుజ లేదా దశభుజధారిణి అని అంటారు. సింహాన్ని అధిరోహించిన దుర్గమ్మ పాదాల కింద మహిషాసురుడిని సంహరిస్తూ ఉగ్రరూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మహిషాసురుని జన్మ వృత్తాంత కథ గురించి తెలుసుకుందాం. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనాదం అను మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. అంతే, ముసలి రూపం ధరించి కరంభుడు పాదాలు పట్టుకొని నీళ్లల్లోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది, కానీ తపోదీక్షితుడు క్రోధోదిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంతచిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన జుత్తు పట్టుకొని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమే, రంభాసుర, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అని అగ్నిదేవుడు అన్నారు. అప్పుడు రంభుడు, హుతవాహన, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవజాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోకవందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. అప్పుడు అగ్నిదేవుడు, రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక మహిషి గేదె కామార్తియే విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటపడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటపడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుణ్ణి పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిష రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు. మరణించిన రంభాసురుడు
పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని ఆంతరంగిక అనుచరుడు అయ్యాడు. ఇప్పుడు దుర్గాదేవి అవతార కథ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అసురులకు దేవతలకు మధ్య వైరం ఉంటూ ఉండేది. ఎందరో అసురులు వరబల గర్వంతో స్వర్గాన్ని జయించడం, తర్వాత విష్ణువు శివుడు వేరువేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని నిర్ణయించాడు. అందువల్ల బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరమిమ్మని అడిగాడు. అది కుదరదని చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిచ్చాడు. మహిషాసురుడు ఆ వరబల గర్వంతో పేట్రేగిపోయాడు. తనను ఓడించే మహిళ ఉండదని వెర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దానితో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకున్నారు. వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమె దుర్గాదేవి. మహాదేవి శరప్రయోగంతో మహిషుని శరవర్షాన్ని చిందరవందర చేసింది. క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చి సకల ప్రాణకోటిని భయభ్రాంతులకు గురి చేసింది. దేవదానవులు పరస్పర విజయకాంక్షతో యుద్ధం చేస్తున్నారు. బేరీ భాంకారాలతో గజఘీంకారాలతో హయహేషారావాలతో రణరంగమంతా కోలాహలంగా మారింది. అది చూసి దుర్ధరుడనే రాక్షస వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు. అప్పుడు జగజ్జనని రక్తలోచని అయి ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఖండించింది. వెంటనే త్రినేత్రుడు పెద్ద గదను గిరగిరా తిప్పుతూ విజృంభించాడు. వాడు దివ్య సహస్ర ప్రయోగ నిపుణుడు. వాడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసే ఉత్సాహం జగదంబకు లేదేమో. తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. మరుక్షణంలో వాడి ప్రాణాలు అనంతవాయుల్లో కలిశాయి. అది చూసి అంధకాసురుడనే దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కుట్టాడు. సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసింది. తన కళ్ళ ముందే ముగ్గురు మహావీరులు అంబ ఆవేశానికి బలైపోవడంతో మహిషుడికి మతి చలించింది. తన గదతో సింహం తలపై కుట్టాడు. సింహం తన పంజా విసిరి మహిషుడి శరీరాన్ని రక్తసిక్తం చేసింది. వెంటనే మహిషుడు సింహరూపం ధరించి మహాదేవి సింహం మీదకు ఉరికాడు. జగదంబ తన శరీర పరంపరతో సింహరూపుడైన మహిషుణ్ణి చికాకు పరిచింది. మహిషుడు సింహరూపం వదిలి గజరూపం ధరించి రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కాడు. తన తొండంతో ఓ పర్వతాన్ని పెకిలించి అమ్మవారిపైకి విసిరాడు. కానీ అమ్మ శక్తి ముందు వాడి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే జగజ్జనని వాహనమైన సింహము ఆ ఏనుగు తలపైకి ఉరికి తన పంజాతో చీల్చివేస్తుంటే మహిషుడు భరించలేక గజరూపాన్ని వదిలి సరభరూపం ధరించాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా సరభరూపంలో వస్తున్న మహిషుని చూసి చరాచర జగత్తు నివ్వెరపోయింది. మహిషుడు మహాదేవి చేతికి అందేంత దగ్గరగా వచ్చాడు. ఆ జగదాంబ ఓ నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోదింది. మహిషుడు చెక్కు చెదరలేదు. వెంటనే చండికాదేవి 8 అర్ధచంద్రాకార బాణాలతో ఆ శరభం 8 కాళ్లను ఖండించడంతో ఆ శరభం చితకలబడింది. మహాదేవి తన వివిధ ఆయుధాలతో మహిషుని శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది. జగజ్జనని వాడి పాలిట మృత్యుదేవత అయి తన చక్రాయుధాన్ని ప్రయోగించింది. 100 అంచులు గల ఒక చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషుడి శిరస్సు ఖండించింది. మహాపర్వతం లాంటి మహిషుడి దేహం బొంగరంలా గిరగిరా తిరుగుతూ నేలకు ఒరిగింది. మహిషుడు మరణించాడు. హతశేషులైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతూ ఉంటే అమ్మవారి సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమే అందరినీ తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఈ విధంగా అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడం వలన దేవతలు జయజయధ్వానాలు చేశారు. అప్సరసులు ఆడిపాడారు. సర్వప్రాణకోటి ఆ మహిషాసుర మర్దిని భక్తిగా కీర్తించారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి, విజయం కలుగుతుంది. సకల గ్రహబాధలు తల్లి నామం జపిస్తే చాలు తొలగిపోతాయి. ఆరాధులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షింతలు ఎర్రని పుష్పాలతో అమ్మని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారి కొన్ని చక్కటి కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామాచారి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వంశపారపర్యంగా వచ్చిన పౌరోహిత్యపు వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకునేవాడు. అతని భార్య కోమలాంబ కూడా ఎంతో సౌమ్యురాలే, భర్తకి ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది. ఆ దంపతులకు లేకలేక 2 కవలలు జన్మించారు. 2 ఆడపిల్లలే. ఆ పిల్లలకి లలిత, ప్రణతి అనే పేర్లు పెట్టుకున్నారు. 2 అల్లారుముద్దగా పెంచి పెద్ద చేశారు. ఇలా ఉండగా వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు పడక విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడ్డారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయడం తగ్గించారు. దీనివలన రామాచారికి కూడా ఆదాయం తగ్గింది. ఇల్లు గడవడం కూడా చాలా కష్టమయ్యింది. ఆడపిల్లలిద్దరికీ 18 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలని తలుస్తుండగా ఈ 2 సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టతరమైంది. ఇక వివాహాల గురించి ఆలోచన చేసేదెలా? రోజురోజుకి ఇంట్లో ఉన్న సరుకులన్నీ నిండుకున్నాయి. ఇక 2 రోజులైతే పూర్తి పస్తులు ఉండే పరిస్థితి కూడా ఉంది. కోమలాంబకి చాలా బాధగా ఉంది. ఆమె ప్రతిరోజు శ్రీ దుర్గామాతను పూజించేది. ప్రతినిత్యం ఆ తల్లితో తమను ఈ కష్టాల నుంచి కాపాడమని మొరపెట్టుకునేది. అయినా ఆ కుటుంబ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోవటం వలన ఎంతో బాధపడేది. ఒకనాటి రాత్రి ఇవే ఆలోచనలతో బాధపడుతూ నిద్రపోయింది. ఆ తల్లిని ఎన్నో విధాలా వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమని ప్రాధేయపడుతూ పడుకుంది. ఒకంతట నిద్ర పట్టడం లేదు. మనసులో బాధ పొంగుతుండటం వలన ఏమాత్రం కనులు మూత పడటం లేదు. ఆ తల్లిని అలా ప్రార్థిస్తూనే ఉన్నది. కాసేపటికి కన్నులు మూతపడి చిన్న కునుకు పట్టింది. నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరన ఉన్న చెరువు వైపు నడుస్తున్నది. ఇక తనకు ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని తలుస్తూ ఎంతో వేదనతో నడవసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలువడింది. ఆ కాంతిలో ఒక శ్రీమూర్తి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతూ కనిపించింది. ఎన్నో దివ్య ఆభరణాలు ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు ఆ శ్రీమూర్తి కోమలాంబతో ఇలా అన్నది. అమ్మా కోమలాంబ, ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కాయి. నీకు శుభదుర్గావ్రతం అనే విశిష్టమైన ఒక వ్రతాన్ని వివరిస్తాను. నేనే శుభదుర్గను. సర్వశుభాలను అనుగ్రహిస్తాను. నీవు ఇంటికి వెళ్ళి రేపే ఈ వ్రతం ఆచరించు. నీకు నీ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయి అని అన్నది. అప్పుడు కోమలాంబ ఆ తల్లికి నమస్కరించి, తల్లి జగన్మాత, నన్ను అనుగ్రహించినందుకు ఎంతో ఆనందం. నిన్ను ఎన్ని విధాలు కీర్తించినా తక్కువే. నా యందు దయ ఉంచి ఆ వ్రత విధానం వివరంగా విశదీకరించవలసిందని వేడుకున్నది. అప్పుడు శుభదుర్గామాత కోమలాంబతో ఈ విధంగా చెప్పింది. నేను ఇప్పుడు చెబుతున్న ఈ శుభదుర్గావ్రతం ఎంతో తేలికైంది. నాకెంతో ప్రీతిపాత్రమైనది. దీనిని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. దేనికి లోటు ఉండదు. జీవితం శుభప్రదంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి. ఈ వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చును. ఏ శుక్రవారం రోజైనా సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ముందుగా అష్టోత్తర నామాలు పఠించాలి. అటుపైన ఈ వ్రతంలోని ఉన్న కథలన్నీ చదువుకోవాలి. బియ్యం బెల్లం కలిపి చేసిన పాయసం నైవేద్యంగా పెట్టాలి. మీ పూజా మందిరంలో కూర్చుని ఆచరించవచ్చును. మీరు ఒక్కరుగా కానీ మీ బంధుమిత్రులందరినీ పిలిచి కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. నా రూపాలైన విజయదుర్గ, కనకదుర్గ, శైలపుత్రి, గౌరీదేవి ఇలా ఏ రూపపు పటమైనా ఎదురుగా ఉంచుకొనవలను. ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన వెంటనే మీ ఇంటిలో ఎన్నో శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం పూర్తయిన తరువాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తాను. ఓ కోమలాంబ, రేపు శుక్రవారం. రేపే ఈ వ్రతం ఆచరించు. మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని అమ్మ అనుగ్రహించింది. అప్పుడు కోమలాంబ తెల్లవారగానే తనకు వచ్చిన కల గురించి తన భర్తకు చెప్పింది. భర్త ఎంతో సంతోషించాడు. వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చొని శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. పాయసం నివేదించింది. పక్క ఇంటిలో గల తన స్నేహితురాలను పిలిచి భోజనం పెట్టింది. తాంబూలం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం చేత ఆ రోజు సాయంత్రమే ఒక అద్భుతం జరిగింది. పక్క ఊరిలో గల జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాడని, ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించాలని తలచాడని కబురు పంపాడు.
అంతేకాదు మరునాడే వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ చూడమని అన్నాడు. శుభదుర్గా అనుగ్రహం చేత ఆ జమీందారు రామాచారికి ఎంతో ఎక్కువ జీతమిచ్చాడు. త్వరిత కాలంలోనే ఆ కుటుంబ కష్టాలన్నీ తీరాయి. కుమార్తెలిద్దరికీ చక్కటి వరులు దొరికారు. వీరి వివాహాలు ఎంతో చక్కగా జరిగాయి. ఆ కుటుంబం ప్రతీ నెల వీలున్న శుక్రవారం నాడు శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ఇప్పుడు అమ్మవారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో రాఘవయ్య అనే జమీందారు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. ఎంతో ధన సంపాదన, పశు సంపాదన ఉండేవి. ఎన్నో పొలాలు ఉండేవి. రాఘవయ్యకు తాను ధనికుడననే అహంకారం ఉండేది. ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళానికి తోసివేసేది. అయితే అతని భార్య శ్రీదేవి మాత్రం ఎంతో సౌమ్యురాలు. ఎల్లప్పుడూ పూజలలో మునిగి తేలుతూ ఉండేది. భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం ఎంతో వెలితిగా ఉండేది. ఆ ఊరిలో ఎంతో పురాతనమైన శ్రీ దుర్గామాత గుడి ఉండేది. ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో భక్తులు వచ్చేవారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు. అయితే ఈ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్మే ఇచ్చేవాడు. అది కూడా ఏదో తప్పదన్నట్లుగా ఇచ్చేవాడు. అతడు అధ్యక్ష పదవిలో ఉండటం ఎవరికి ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావటం చేత అతడినే ఎప్పుడూ అధ్యక్షునిగా ఎన్నుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకుంటున్నట్లు ప్రజలు అనుమానించేవారు. కానీ రాఘవయ్య ఇవేమీ లెక్క చేయకుండా భక్తులిచ్చిన సొమ్మును దుర్వినియోగం చేసేవాడు. ఇలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. పంటలు బాగా పండటం చేత రైతులు చందాల రూపంలో ఎంతో ఎక్కువ సొమ్ము ఇచ్చారు. అంత సొమ్ము చూసేసరికి జమీందారుకు ఆశ పుట్టింది. అందులో నుంచి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేయటంతో ఆ తల్లికి ఆగ్రహం కలిగింది. అంతే, నవరాత్రులైన మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. భార్య శ్రీదేవికి ఎంతో బాధ కలిగింది. తన భర్త చేసిన దుర్మార్గాల వలననే ఇలా అనారోగ్యం పాలయ్యాడని తలచింది. అనారోగ్యం మాత్రమే కాదు, మరుసటి నెలలో వ్యాపారాలలో విపరీతమైన నష్టం వచ్చింది. అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం కూడా జరిగింది. వ్యాపారాలలో నష్టం రావటంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేశాడు. అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసి వచ్చింది. ఇలా 2 సంవత్సరాలు గడిచేటప్పటికి అతని వద్ద కేవలం 2 ఎకరాలు మిగిలాయి. ఎన్నో మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉన్నాడు. భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడేయమని ఎందరో దేవతలకు మొక్కుకుంది. జమీందారుకు కూడా ఇప్పటికీ తెలిసి వచ్చింది. తాను జగన్మాత సొమ్ము దుర్వినియోగం చేసినందుకే ఈ అనర్థాలన్నీ జరిగినట్లు గమనించాడు. ఇలా ఉండగా ఒకనాడు ఎవరో సాధువు వంటి వ్యక్తి ఇంటి బయట నుంచి భవతీ భిక్షాందేహి అని అన్నాడు. సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయను అతడికి దానం చేసింది. కళ్ళ నీళ్లతో ఉన్న ఆ ఇల్లాలని చూసి ఆ సాధువు, అమ్మా, నీ కష్టాలన్నీ నాకు తెలిసాయి. నీవు శుభదుర్గావ్రతం చేయి, అన్నీ సర్దుకుంటాయి. నీ కష్టాలన్నీ తొలగి మునుపటి వైభవం వస్తుందని చెప్పి ఆ వ్రత విధానం అంతా వివరించి చెప్పాడు. శ్రీదేవి ఆ మరునాడే శుభదుర్గావ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంది. ఇంతలో శ్రీదేవికి మరొక ఆలోచన కూడా వచ్చింది. ఈ వ్రతం 4 రోజుల పాటు ప్రతిరోజు చేస్తానని అనుకుంది. జమీందారు భార్య శ్రీదేవి మరునాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా 4 రోజులు శ్రీ శుభదుర్గావ్రతం ఆచరించింది. ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేసేది. అలా 4 రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లు అనిపించి బయటికి వెళ్ళింది. 2 బ్రాహ్మణ దంపతులు కనిపించారు. శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని వచ్చామని అన్నారు. శ్రీదేవి వారిద్దరికీ అన్నం వడ్డించింది. ఆ దంపతులిద్దరూ సంతోషంగా తిన్నారు. శుభదుర్గావ్రతం ప్రసాదం కూడా స్వీకరించారు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి, అమ్మా, ఇది కొద్దిపాటి ధనం, మేము వెళ్ళిన తర్వాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన కాసేపటికి మూట విప్పి చూసిన శ్రీదేవి ఆశ్చర్యపోయింది. ఆ మూట నిండా బంగారు కాసులు. అంతేకాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగం, ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉన్నాయి. ఆహా, సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని గ్రహించింది. ప్రసాదం స్వీకరించడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని గ్రహించి ఆమె ఎంతో ఆనందపడింది.
వారి అనుగ్రహంతో కొద్ది రోజులలోనే జమీందారు కూడా పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే ధనవంతుడే అయ్యాడు. జమీందారులో ఎంతో మార్పు వచ్చింది. ఆలయానికి బంగారు తాపడం చేయించాడు. ఎంతో సన్మార్గంలో జీవించి అనతి కాలంలోనే చుట్టుప్రక్కల గ్రామాలలో ఇంత గొప్ప ధర్మాత్ముడు లేడనే పేరు తెచ్చుకున్నాడు. రాఘవయ్య శ్రీదేవి దంపతులిద్దరూ కలకాలం ఆ జగన్మాతను సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. ఇప్పుడు మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతడు చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు. అతని భార్య సుమతి రామయ్యకు చేదోడవాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఇల్లు ఉంది. దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవింపసాగారు. అయితే వారికి వివాహమే 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. ఇది వారికి పెద్ద వెలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఇది వారి మనసులలో ఎప్పుడూ బాధగా ఉండేది. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగురు కృష్ణాపురానికి వెళ్ళాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా రామయ్యకు అప్పచెప్పారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వచ్చింది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానించాడు. ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ శుభదుర్గావ్రతం చేయటం సుమతి గమనించింది. ఈ వ్రతం తానెప్పుడు విని ఉండలేదు. ఇదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడిగింది. ఈ వ్రతం తమ ఇంట ఇప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నదని, ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చునని, ఎన్నో శుభాలు జరుగుతాయని ఇంటి యజమాని భార్య చెప్పింది. సుమతి ఆమె నుంచి శుభదుర్గా వ్రత విధానమంతా వివరంగా తెలుసుకున్నది. కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరించింది. తనకు చక్కటి సంతానాన్ని ప్రసాదించమని ఆ జగన్మాతను వేడుకున్నది. సంతానం కలిగిన తరువాత మళ్ళీ వ్రతం చేస్తానని అనుకుంది. ఆ వ్రత ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే 12 కవల పిల్లలను కన్నది. పిల్లలిద్దరికీ రామకృష్ణులను పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ అల్లారుముద్దుగా పెరిగి పెద్దవారే 3 సంవత్సరాల వయసుకు వచ్చారు. సుమతి శుభదుర్గావ్రతం చేయటం మరిచిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానని సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వచ్చింది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చేయనందుకు సుమతిపై ఆగ్రహం కలిగింది. ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మాయమయ్యారు. రామయ్య సుమతి ఊరంతా ఎంత వెతికినా కనబడలేదు. లేక కలిగిన పిల్లలు ఏమయ్యారోనని ఎంతో బాధపడ్డారు. తాము ఏం పాపం చేసి ఉంటామని ఎంతో కుంగిపోయారు. అప్పుడు సుమతికి గుర్తుకు వచ్చింది. తాము శుభదుర్గావ్రతం చేయటం మరిచినట్లు జ్ఞాపకం వచ్చింది. అందువలననే పిల్లలు మాయమయ్యారని గ్రహించింది. ఆ మరునాడే శుక్రవారము. రేపు ఎలాగైనా ఈ వ్రతం ఆచరించవలసిందేనని ఆ దంపతులిద్దరూ అనుకున్నారు. బంధుమిత్రులందరికీ కబురు పెట్టారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి శుభదుర్గావ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరించారు. తమ పిల్లల జాడ తెలపమని ఆ తల్లిని ఎంతో వేడుకున్నారు. వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వీరి దూరపు బంధువు జానకమ్మ 2 పిల్లలను తీసుకుని లోపలికి వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ ఎంతో సంతోషపడ్డారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడకు రావడానికి ఆలస్యమైందని అన్నది. పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులిద్దరూ కనబడ్డారని చెప్పింది. రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేవు. వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషపడ్డారు. మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ వెళ్ళిపోయారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోయింది. తమ పిల్లలను తిరిగి తీసుకుని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవిక ఇచ్చి బహుకరించారు. అవి తీసుకుని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ దంపతులిద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమించారు. ఇంతలో సాయంత్రం 5 గంటలయ్యింది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీసింది. జానకమ్మ మరలా వచ్చింది. సుమతి ఆమెతో ఏం అత్త, ఏమైనా మరిచిపోయావా, మళ్ళీ వచ్చావు అని అన్నది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మళ్ళీ రావటమేమిటి, అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్ననే వేరే ఊరు వెళ్ళటం చేత ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నీవు వ్రతం చేసుకున్నామని తెలిసి ప్రసాదమైనా తీసుకుందామని వచ్చానని అన్నది. ఇది విన్న సుమతి ఆశ్చర్యపోయింది. జరిగిన విషయం అర్థమైంది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్ శుభదుర్గాదేవి అని గ్రహించింది. తల్లి, నిన్ను గ్రహించలేకపోయానే. పిల్లలిద్దరినీ తీసుకురావటమే కాక తాంబూలం కూడా తీసుకుని వెళ్ళావు.
నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అని ఆ జగన్మాతను పరిపరి విధాల స్తుతించింది. జరిగినదంతా తెలుసుకుని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి రామయ్య సుమతి దంపతులిద్దరూ ప్రతీ నెల శ్రీ శుభదుర్గా వ్రతం ఆచరిస్తూ కలకాలం సుఖంగా ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పిన కథలు విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.